దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ప్రముఖ నేతలంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్నే నాందేడ్లో ఇద్దరం ఒకటే సభలో పాల్గొన్నాం. సహృదయతన వ్యక్తి, బలమైన నాయకుడు, బలమైన మహారాష్ట్రలో చాలా చాలా బలమైన నాయకుడు. వారికి ఈ విధంగా జరగటం వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి ప్రజల సానుభూతి. పవన్ కళ్యాణ్ గారు కూడా కాసేపటి క్రితమే స్పందించడం మనం చూసాం. ఒక బలమైన నాయకుడు, ఇటు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అజిత్ పవార్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఇటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతికి సంబంధించి ఆయన కూడా స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఆయన పార్లమెంట్కి వెళ్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం పార్లమెంట్కు బయలుదేరుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఈ విధంగా అజిత్ పవార్ మృతికి సంబంధించి సంతాప సందేశాలను ఇస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 3 రోజుల పాటు సంతాప దినాలని ప్రకటించడం జరిగింది. సో ఆయన పోస్ట్ మార్టం అనంతరం ముఖ్యంగా ఆయన అంత్యక్రియలు ఎప్పుడు ఉంటాయి, అలాగే దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఎవరెవరు అటెండ్ అవుతారన్న అంశానికి సంబంధించి కూడా సమాచారం మనకు తెలియబోతోంది.